భర్తను చంపి శవం ముందే ఒక ప్రియుడితోని శృంగారం చేసింది ఒక భార్య. ట్యూషన్ టీచర్గా జాయిన్ అయ్యాడు హరిఓం. పిల్లలకి చదువు చెప్తానంటూ చెప్పి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత భర్త లేని సమయంలో సోను లేని సమయంలో స్మిత తన భార్య స్మితతోని హరిఓం ఒక వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆ సంబంధం పెట్టుకొని 5 ఏళ్ల క్రితం సోను స్మితాదేవికి ఇద్దరికి వివాహమైంది. కానీ పిల్లలకు ట్యూషన్ చెప్పాలని చెప్పి సోను ఇంటికి వచ్చేవాడు. ఇంటికి వచ్చిన తర్వాత భర్త లేని సమయంలో ఇంట్లోనే స్మితతోని వివాహేతర సంబంధాన్ని నడిపించేవాడు. అర్ధరాత్రి దాకా కూడా వాళ్ళిద్దరూ అలానే ఉండేవాళ్ళు. ఒకసారి సోను కంటపడ్డారు వీళ్ళిద్దరు, స్మిత హరిఓం. వీళ్ళిద్దరు కంటపడిన తరువాత అప్పటికప్పుడు హరిఓంని చంపాలని చెప్పి ప్రియురాలు ఇద్దరు ఒక ప్లాన్ పన్ని అతని మీద ఒక కెట్టెల్ ఏదైతే వాటర్ హీట్ చేసుకునే ఒక కెట్టెల్ ఉంటుందో ఆ కెట్టెల్తో కానీ కర్రతో కానీ కొట్టి చంపే ప్రయత్నం కూడా చేసినట్టు మనకు తెలుస్తుంది. సో బీహార్లోని సమష్టిపూర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ మధ్యకాలంలో కొంతమంది మహిళలు ఎలా అంటే అద్దు ఆపు లేకుండా బరితెగిచ్చేసి ఇలాంటి వ్యవహారాల్లోకి దిగి వాళ్ళ కాపురాలని ఒక ఫ్యామిలీని కూడా వాళ్ళు నాశనం చేస్తున్నారు. అలాంటి ఒక సంఘటననే బీహార్లోని సమష్టిపూర్లో చోటు చేసుకుంది. సోనును పెళ్లి చేసుకున్న స్మిత 5 ఏళ్ళు అయింది. 5 ఏళ్ల తర్వాత వీళ్ళకి 2 పిల్లలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ట్యూషన్ చెప్పడానికి హరిఓంని ఇంటికి పిలిచారు. ఆ ఇంటికి పిలిచిన తరుణంలో స్మితకి హరిఓంకి బాగా పరిచయం పెరిగి వారిద్దరి మధ్యలో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఏర్పడిన తర్వాత ఒకరోజు రాత్రి సోను ఇంటికి వచ్చిన వేళ వీళ్ళిద్దరూ అసభ్యకరం ఒక చూడరాని ఒక సిచ్యువేషన్లో వాళ్ళిద్దరిని చూసి తట్టుకోలేకపోయాడు. వెంటనే హరిఓం అలాగే సోను వీళ్ళిద్దరు కలిసి కెట్టెలతోని కర్రతోని కొట్టి అతి దారుణంగా అతి కిరాతకంగా అతన్ని చంపారు. చంపిన తర్వాత అక్కడే ఎలక్ట్రిక్ షాక్ కూడా ఇచ్చి చచ్చిపోయాడా లేదా అని చెప్పి ఒక కన్ఫర్మేషన్ తీసుకునే ప్రయత్నం కూడా చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. సో దీనికి సంబంధించి సోనుని అరెస్ట్ చేశారు. మరి హరిఓంని ఇంకా అదుపులోకి తీసుకున్నారా లేదన్న విషయం ఒక్కసారి మా ప్రతినిధి పెట్రిషియా ఉంది, పెట్రిషియాతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పెట్రిషియా చెప్పండి, హరిఓంని అదుపులోకి తీసుకున్నారా? ఈ సంఘటన ఎప్పుడు జరిగింది ఏంటి? ఈ మధ్య కాలంలో తరచూ ఇటువంటి హత్యలు జరుగుతూ ఉన్నాయి. భార్యలు భర్తలని అతి దారుణంగా హత్య చేస్తున్నారు. ఇదే ఘటన కూడా ప్రస్తుతం బీహార్ లో చోటు చేసుకుంది. ఏదైతే వివాహిత సంబంధం పెట్టుకొని అతి దారుణంగా భర్తని హత్య చేసిన స్మితాదేవి, భర్త సోనుకి మరి స్మితాదేవికి కూడా గత 5 ఏళ్ల క్రితం పెళ్లి జరిగింది. ఆ తర్వాత 2 పిల్లలు కూడా పుట్టారు. ఆ 2 పిల్లలకి ట్యూషన్ చెప్పడానికి హరిఓం కుమార్ అన్న వ్యక్తి కూడా తరచూ హోమ్ ట్యూషన్స్ కి ఇంటికి వచ్చేవాడు. అది కాస్త వీళ్ళిద్దరి మధ్యలో ఎక్స్ట్రా మ్యాటల్ అఫైర్ గా మారింది. భర్త లేని సమయంలో అంటే సోను కుమార్ అన్న వ్యక్తి రిక్షా డ్రైవర్ అని కూడా తెలుస్తుంది. అతను ఇంట్లో లేని ఆ టైంలో ఆ సమయం చూసుకొని ఎవరైతే హరిఓం కుమార్ ఉన్నారో అతను ఇంటికి రావడము, వీళ్ళిద్దరు కూడా ఇద్దరు ఏకాంత వేళలో ఉన్న సమయంలో భర్త రెడ్ హ్యాండెడ్ గా వీళ్ళని చూడడము, సెక్షువల్లీ ఉన్న టైంలో వీళ్ళని నిలదీసి మరి ఒకవైపు భర్త క్షణిక ఆవేశంలో హరిఓం పైన దాడి చేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే హరిఓం పెద్ద లట్టు కట్ట ఏదైతే స్ట్రాంగ్ కట్టు ఉంటుందో అటువంటి కట్టతో కూడా తలపైన బాధాడని కూడా తెలుస్తుంది. ఈ క్రమంలోనే అతను అన్కాన్షియస్ అయ్యి అక్కడనే కింద కొలాప్స్ అయి పడిపోయాడు. ఈ సమయంలో భార్య చంపేద్దాం, మన ఇద్దరం కలిసి ఉండాలి అని అంటే ఇతను అడ్డు తొలగించుకుందామంటూ కూడా ఎవరైతే హరిఓం బాయ్ ఫ్రెండ్ ఉన్నాడో అతనికి చెప్పడం జరిగింది. హరిఓం కూడా ఏదైతే కరెంట్ వైర్ ఉంటుందో ఆ వైర్ తోని గొంతు నిమిలి ఆ తర్వాత చనిపోతాడో లేదంటే మళ్ళీ బ్రతికి మన పైన కేసు పెడతాడేమో అని అనుమానం వ్యక్తం చేసి అతి దారుణంగా కరెంట్ షాక్ ఇచ్చి మరీ చనిపోయాడు. అయితే హరిఓం ఒకవైపు సోనుని చంపిన తర్వాత స్మితాదేవి ఇంకా హరిఓం కూడా శవం ముందు కూడా అసభ్యంగా ఒకవైపు భర్తని చంపేసి అగ్ని సాక్షిగా పెళ్లాడిన భర్తని అతి దారుణంగా బాయ్ ఫ్రెండ్ కోసం హతమార్చి భర్త శవం ముందే వీళ్ళు శృంగారం చేశారని కూడా తెలుస్తుంది. ఇది కూడా పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో వీళ్ళే బయట పెట్టడము, సీన్ రీక్రియేట్ చేసిన సమయంలో కూడా వీళ్ళు విస్తుపోయే నిజాలు చెప్పడం, భర్తను ఎట్లా హతమార్చారు, అదే కాకుండా వీళ్ళు ఎప్పటి నుంచి కలిసి ఉంటున్నారు ఇదంతా చెప్పడం జరిగింది. ఈ క్రమంలోనే పోలీసులు భార్యను అదుపులోకి తీసుకున్నారు. కానీ హరిఓం మాత్రం ప్రస్తుతం అబ్స్కాండింగ్ అని తెలుస్తుంది. ఏదైతే హత్య చేసిన తర్వాత కరెంట్ షాక్ ఇచ్చిన తర్వాత భర్త కరెంట్ షాక్ తోని చనిపోయాడు, కరెంట్ షాక్ తగిలి చనిపోయాడంటూ కూడా ఇలా తప్పుదోవ పట్టించే ప్రయత్నం, కుటుంబాన్ని నమ్మిపించే ప్రయత్నం. కానీ ఎవరైతే చనిపోయిన వ్యక్తి సోను కుమార్ తండ్రి ఉన్నాడో అతను అనుమానం వ్యక్తం చేశారు.
ప్రతి దగ్గర రక్తపు గాయాలు కనిపిస్తున్నాయి, నాకు అనుమానం ఉంది భార్య పైన అంటూ కూడా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వెంటనే పోలీసులు దర్యాప్తు చేయడము, ఏదైతే మార్చరీకి తరలించడము, పోస్ట్ మార్టం చేసిన తర్వాత దాంట్లో కొన్ని నిజాలు బయటపడడం, దాని తర్వాత ఈమెను ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత ఒకటి అంటే ఏదైతే సీన్ రిక్రియేట్ చేసే టైంలో కూడా ఒకటి తర్వాత ఒకటి తను బయట పెట్టడము, తన అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం హరిఓం మాత్రం అబ్స్కాండింగ్ ఉన్నారు. 4 బృందాలకు కూడా పోలీసు గాలింపు చర్యలు కొనసాగుతుంది. కానీ ఏదేమైనప్పటికీ కూడా తరచూ ఈ మధ్య కాలంలో కూడా భర్తలేని భార్యలు అతి దారుణంగా హత్య చేస్తున్నారు. కేవలం ఇల్లీగల్ ఎఫైర్ అంటే ఒక పెళ్లి అని ఒక బంధానికి కూడా విలువ లేకుండా ఇటువంటి తరచూ జరుగుతున్నాయి. ఇదంతా కూడా ప్రస్తుతము మగాళ్ళలో కొంచెం భయభ్రాంతులకు గురయ్యే విధంగా ఇప్పుడు పురుషులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అంటే పెళ్లిళ్ళు చేసుకోవాలంటే కూడా వెన్నులో వణుకు పుడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ పెట్రిషియా. సో మనం చూస్తే యూపీలోని సమష్టిపూర్కి సంబంధించిన జిల్లాలో ఈ దారుణం చోటు చేసుకుంది. హరిఓం సోను అని చెప్పి భార్యాభర్తలు సోను స్మిత అని ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు. వాళ్ళకి 5 ఏళ్ల కింద పెళ్ళైంది. పెళ్ళైన తర్వాత 2 పిల్లలు ఉన్నారు. పిల్లలు ఉన్న తర్వాత ఆ పిల్లలకి వాళ్ళకి మంచి చదువుని ఇవ్వాలన్న ఉద్దేశంతో హరిఓం అనే ఒక టీచర్ని వాళ్ళు ట్యూషన్ చెప్పడానికి పిలిచారు. ఆ హరిఓం వచ్చి సోనుతో ఒక రిలేషన్ బిల్డ్ చేసుకొని ఒక అక్రమ సంబంధాన్ని కూడా ఆయన ఏర్పరచుకొని అలా గడుస్తుంది. కొంతకాలం గడుస్తున్న సమయంలో సోను ఒకరోజు సడన్గా ఇంటికి అర్ధరాత్రి తను ఒక ఆటో నడుపుకునే సోను ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళిద్దరిని ఒక అసభ్యకరమైన పరిస్థితిలో వాళ్ళని చూడాల్సి వచ్చింది. చూసిన వెంటనే సోను కానీ హరిఓం వీళ్ళిద్దరు స్మిత హరిఓం వీళ్ళిద్దరు సోనుని అప్పటికప్పుడు ఒక ఎలక్ట్రిక్ కెట్టలు తీసుకొని ఆయనను అక్కడికక్కడే కర్రలతో కొట్టి చంపారు. చంపిన తర్వాత కూడా వాళ్ళు మళ్ళీ ఆ రిలేషన్ని అలానే ఆ రాత్రి అంతా గడిపినట్టు కూడా తెలుస్తుంది. దాని తర్వాత వాళ్ళు తను చనిపోయాడా లేదా కన్ఫర్మేషన్ కోసం అతనికి ఎలక్ట్రిక్ షాక్ ఇప్పించి మళ్ళీ ఒకసారి చంపే ప్రయత్నం కూడా చేసినట్టు తెలిసింది. సో హరిఓం వెళ్ళిపోయిన తర్వాత సోను ఒక కట్టు కథ అల్లే ప్రయత్నం కూడా చేసింది. అంటే ఎలక్ట్రిక్ షాక్ వల్ల నా భర్త చనిపోయాడని చెప్పి ఒక కట్టుకథ అల్లే ప్రయత్నం కూడా చేసింది. కానీ అది సఫలించలేదు. సోను వాళ్ళ తండ్రి రక్తపు మరకలను చూసి గుర్తుపట్టి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. దాని తర్వాత పోలీసులు తమ స్టైల్లోనే ఇంట్రాగేషన్ చేసిన తర్వాత స్మిత అన్ని నిజాలు బయటపెట్టింది. అంటే హరిఓంకి నాకు ఒక సంబంధం ఉంది, మేము ఎప్పటి నుంచో ఇలా ఉంటున్నాము, పిల్లలకు చదువు చెప్పడానికి సాయంత్రం వస్తాడు, కానీ చదువు చెప్పిన తర్వాత వాళ్ళని పడుకోబెట్టిన తర్వాత అర్ధరాత్రి దాకా ఎక్కడైతే అంటే సోను ఇంటికి వచ్చేదాకా ఇంట్లోనే ఉంటాడు, మేము ఒక ఏకాంతంగా మేము సమయాన్ని గడిపిన తర్వాత అతను వెళ్ళిపోతాడు. ఇలా జరుగుతూనే ఉంది చాలా రోజుల నుంచి. నాకు సోను అంటే కూడా హరిఓం అంటే చాలా ఇష్టం అని స్మిత కూడా చెప్పుకొచ్చింది. కానీ ఒకానొక రాత్రి అనుకోకుండా సోను తొందరగా ఇంటికి రావడం వల్ల సోనుకి మేము కనిపించిన తర్వాత ఇంకా చేసే గత్యంతరం లేక మేము సోనుని అప్పటికప్పుడు చంపామని చెప్పి స్మిత కూడా చెప్పుకొచ్చినట్టు మనకు తెలుస్తుంది.